కానీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ శాంతి చర్చల గురించి ఈ సర్వీస్ పెట్టడం అనేది బహుశా జరుగుతున్న అన్ని సభల కంటే కూడా ఇది చాలా ప్రాధాన్యమైన సమస్య అంటే చర్చ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విద్యార్థుల పాత్ర మొత్తంగా మావోయిస్ట్ ఉద్యమంలో కానీ ప్రభుత్వాల నడపడంలో కానీ ఉద్యమాలు చేయడంలో యువత పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ పరీక్షలు తర్వాత ఈ గ్రూప్ 1 సర్వీసెస్ పెట్టి దీనివల్ల ఏమైపోయిందంటే విద్యార్థులు రాజకీయాల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఆసక్తి తగ్గిపోవడం వలన ఇవాళ సమస్యలు మరింత కఠినంగా మరింత క్లిష్టంగా మారాయి. మనం స్పందించవలసిన సమయంలో స్పందిస్తే సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. కానీ మేమందరం కూడా 1970లో మేము ఉద్యోగంలో చేరినప్పుడు నేను మొట్టమొదటి ఆర్ట్స్ కాలేజీలోని అధ్యాపకుడుగా చేరి ఇక్కడి నుంచి నేను వరంగల్ వెళ్ళడం జరిగింది. వరంగల్ వాతావరణం చాలా భిన్నంగా ఉంది. అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ కూడా వాతావరణం అంతా భవిష్యత్తు గురించి, స్వప్నాల గురించి, ఉద్యమాల గురించి, త్యాగాల గురించి మొత్తం మన ఈ క్యాంపస్ నిండా ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజ్, అన్ని కాలేజెస్లో ఆ రోజుల్లో విద్యార్థులు భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి విద్యార్థులు. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణలో కూడా మీరు చేసిన సాహసమైన పాత్ర తక్కువేం కాదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ అవకాశాలు వస్తాయని చెప్పేసి మనందరం కూడా ఏదో ఒక రకంగా స్తబ్దంగా మారిపోయాం. కనుక ఈ స్తబ్దత ఏదైతుందో ఇది చాలా ప్రమాదకరమైన స్తబ్దత. కానీ ఈ మావోయిస్ట్ పార్టీకి ప్రభుత్వానికి మధ్యన జరుగుతున్న ఈ ఘర్షణ ఏదైతుందో ఈ ఘర్షణ ఒక పరాకాష్ఠకి అది ఛత్తీస్గఢ్కు చేరుకుంది. నేను అంత కథ చెప్పడానికి లేదు, కానీ ఒక్కసారి ఇది పరాకాష్ఠకు చేరి హోంమంత్రి గారు ఒక ప్రకటన స్పష్టంగా ఏమిటంటే ఫలానా ముహూర్తం వరకు మొత్తంగా అందరినీ మేము ఎలిమినేట్ చేస్తాం. కోదండరామ్ గారు రాజ్యాంగం చెప్పారు, చంద్రకుమార్ గారు రాజ్యాంగం గురించి చెప్పారు. రాజ్యాంగంలో ఏం రాస్తుంది? రాజ్యాంగం అధికారం ఏమిచ్చింది? అధికారం మీద ఆంక్షలు ఏం పెట్టింది? రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడుచుకోవడము, అసలు ఎందుకు నడుచుకోవాలి, రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కదా, ఇవన్నీ ఏమి చెప్పినా అసలు ఆ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేసి మేము వాళ్ళందరినీ మొత్తం ఎలిమినేట్ చేస్తాం. ఇక్కడ ఎలిమినేట్ ఎట్లా చేస్తారు అని చేస్తున్నారు. ఓ రోజు 20 మంది చనిపోయారంటే, ఓ రోజు 10 మంది చనిపోయారంట. ఈ చనిపోతున్న వార్తలు ఏవైతే వస్తున్నాయో నాలాంటి వాళ్ళకి ఎన్ని ఆందోళన కలిసిందంటే, సరే అక్కడ వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళకి ఆయుధాలు ఉన్నాయి, సరే ఆయుధాలతో పోరాటం చేస్తున్నారు. కానీ రాజ్యం ఒక్కసారి తాను పెట్టుకున్న నియమాలని, రాజ్యాంగము పెట్టినటువంటి నియంత్రణని, చట్టబద్ధ పాలన, రాజ్యాంగ ప్రమాణాలు, ప్రజాస్వామ్యం, ఇవేవైతే ప్రమాణాలు పెట్టుకున్నారో ఈ ప్రమాణాలని రాజ్యము గౌరవించకుండా తన దగ్గర ఉండేటువంటి బలగాలు, సాయుధ బలగాల్ని ప్రజల మీద ఉపయోగించినప్పుడైతే ప్రారంభిస్తుందో రాజ్యానికి ఉండే సాధికారత, రాజ్యాంగము ఏదైతే అధికారము రాజ్యానికి ఇస్తుందో ఇస్తూ రాజ్యాంగము మీ బలగాలని, మీ యొక్క ఫోర్స్ ఏదైతుందో దీన్ని ఈ ప్రమాణాల ప్రకారం ఉపయోగించాలి అని రాజ్యాంగంలో రాసి ఉంటుంది. కానీ ఇవాళ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేసి రాజ్యాంగాన్ని ఖాతరు చెప్పడం మేము చంపేస్తామంటున్నాం. చంపేస్తామనే అధికారం రాజ్యానికి లేదు, కానీ అంటున్నాను, అనడమే కాదు చేస్తున్నాను. చేస్తుంటే అది ఒక ఏ దశకు చేరిపోయిందంటే మనం నిశ్శబ్దంగా మారిపోతే మనకి ఏం చేయాలో తోచిన పరిస్థితి, బాధపడడం, నిద్ర లేకపోవడం. ఏంటి మనుషులు ఇట్లా చంపేస్తున్నారు, ఉద్యమకారులని మేము చంపేస్తామని చెప్పి చంపేస్తున్నారు, ఫలానా ముహూర్తం వరకు మొత్తం చంపేస్తామంటున్నారు. అంటే దీంట్లో నేను ఒక రాజనీతి శాస్త్రం చెప్తున్న అధ్యాపకుడుగా రాజ్య స్వభావము చాలా మారింది. 1950 రాజ్యానికి, 60, 70 రాజ్యానికి, ఇప్పటి రాజ్యానికి స్వభావం చాలా మారింది. ఎందుకు రాజ్య స్వభావం మారింది అంటే ఈ దేశంలో ఉండే మొత్తం ఆర్థిక వ్యవస్థ, చంద్రకుమార్ గారు చెప్పారు, రాజ్యాంగంలో ఎలాంటి సమాజం కావాలని రాసుకున్నాం, ఇవాళ ఎలాంటి సమాజాన్ని నిర్మిస్తున్నాం, రాజ్యాంగానికి ఇప్పుడు మనం నిర్మిస్తున్న సమాజానికి సంబంధం ఉందా? అందరికీ ఉద్యోగాలు, అందరికీ ఒక భద్రత కలిగిన జీవితం, సమానత్వం, సంపద పంపిణీ,
ఇవన్నీ రాజ్యాంగంలో రాసుకున్నాం కదా. చంద్రకుమార్ గారు ఆర్టికల్ 38, 39 చదివి ఇప్పించారు కదా. మరి అది ఏమైంది అసలు? ఇప్పుడు ఎక్కడ పోతున్నామని ఒక ప్రశ్న ఏంటంటే, ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానం ద్వారా ఈ దేశం ఎక్కడ పోతుంది? మీ తరం లేదా మీ పిల్లల తరం వరకు ఎలాంటి సమాజ నిర్మాణం జరుగుతుంది? ఎటువంటిది కావాలనుకున్నాం, ఎటువంటి సమాజ నిర్మాణం చేస్తున్నాం? కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు కొందరి సంపద ఒక 21% చేతిలో, 1% చేతిలో 40% ఆదాయం, 10 చేతిలో 60% ఆదాయం, కింద 50%, 6% ఆదాయం. రాజ్యాంగమే రాసింది, మనం ఏం చేసాం? ఈ అసమానతల్లో మొత్తంగా ఈ అసమానతలు ఒకవైపు పెరుగుతున్న దేశంలో అసంతృప్తి పెరుగుతున్నది. కానీ అందరికంటే అన్యాయమైనటువంటి వాళ్ళు ఆదివాసీ. ఆదివాసీల పోరాటాలు ఏవైతే ఇప్పుడు ప్రారంభమైన పోరాటాలు కావు. 200 ఏళ్ల నుంచి ఆదివాసీ పోరాటాలు జరుగుతున్నాయి. ఆదివాసీ విద్యార్థులు ఎవరు ఉంటే ఇక్కడ మీరు ఆదివాసీ చరిత్ర చదువుతుంది. ఆదివాసులు 1850, 67, 60 ప్రాంతం నుంచి మొదలుపెట్టారు ఉద్యమాలు. బిర్సా ముండా గురించి వాళ్ళని చాలా సాధికారంగా సగౌరవంగా చెప్పుకుంటున్నాం. బిర్సా ముండా ఎవరు? ఆయన ఏం చేశారు? ఆయన ఆదివాసుల కొరకే పోరాటం చేశారు. ఆ పోరాటంలో అమరుడయ్యారు. సీతారామరాజు 100 సంవత్సరాలు, ఈ మధ్యన ఆయన 100 సంవత్సరాలు బర్త్డే అయింది. సీతారామరాజు గారు దేనికి పోరాడు? ఇవాళ కొమరం భీం అని మన కొమరం నేను పోరాడు. ఇవాళ చాకలి ఆయనమ్మ పేరు మన ఉమెన్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. ఏం చేసింది? వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. దేని కొరకు పోరాటం? సమానత్వం కొరకు, సౌభ్రాతృత్వం కొరకు, తమ జీవితం భద్రంగా కొరకు, కాస్త అన్ని సదుపాయాలు ఉన్న సమాజం కొరకు అని వాళ్ళు పోరాటాలు చేశారు. వాళ్ళందరూ త్యాగాలు చేశారు. కానీ ఆదివాసీల జీవితాలు మారలేదు. ఇన్ని పోరాటాలు చేసినా ఆదివాసీ జీవితాలు మారలేదు. స్వాతంత్ర కాలంలో స్వాతంత్రోద్యమం గాంధీ మెయిన్ స్ట్రీమ్ జరుగుతుంటే సమాంతరంగా ఈ దేశం నుండి ఆదివాసాలు పోరాటాలు చేశారు. ఎవరితో? ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాటం చేసి బ్రిటిష్ వారితో పోరాటం చేశారు. ఆ పోరాటాల ఫలితంగా భారత రాజ్యాంగాన్ని రాసేప్పుడు జైపాల్ సింగ్, ఆయన బస్తరు తర్వాత జార్ఖండ్ నుంచి వచ్చిన ఒక ఆదివాసీ నాయకుడు, ఒక బ్రిటిష్ ప్రిన్సిపాల్ ఆయనను క్యాంబ్రిడ్జ్ తీసుకెళ్లారు. హై స్కూల్ నుంచి ఆయన క్యాంబ్రిడ్జ్తో చదివాడు. ఒక తర్వాత ఆయనకు మంచి ఉద్యోగం మళ్ళీ భారతదేశానికి వచ్చారు. చాలా పదవులు వచ్చాయి ఆయనకి. కానీ అంతిమంగా ఆదివాసీ పోరాటాలకు వచ్చారు. ఆయన మన రాజ్యాంగ సభలో సభ్యులు. 5 మంది ఆదివాసీ ఎంపీలు ఉన్నారు. అంటే ఎంపీలు కాదు, మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. దాంట్లో జైపాల్ సింగ్ గారు ఒక దీర్ఘమైన ఉపన్యాసం ఇస్తూ మా సంగతి ఏమిటి, మేము ఇన్ని పోరాటాలు చేశాం, మేము ఇంత త్యాగాలు చేశాం, మా ఆకాంక్షలు ఏమిటి, మీరు ఇవాళ రాజ్యాంగం రాస్తున్నారు, మీరందరూ బయట వాళ్ళు అన్నాడు ఆయన. ఆర్యుడు మీరంతా బయట, మేము ఆదివాసీలు, మేము ఇండిజినస్, ఈ దేశం మాది, ఈ దేశం మాది అంటే చాలా ఆశ్చర్యం. రాజ్యాంగ సభలో ఆయన చెప్పడం, మీరందరూ వచ్చారు సరే మనం కలిసి ఉందాం, కానీ మా స్వయం పాలన, మా జీవన విధానము, మా వనరులు, మా అడవి ఏమవుతాయి అని ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా నెహ్రూ గారు ఒక రెజల్యూషన్ ప్రవేశపెట్టాడు. ఆ రెజల్యూషన్ గురించి మాట్లాడుతూ జైపాల్ సింగ్ ఏదైతే అన్నాడో దాని ప్రకారము షెడ్యూల్ 5 వచ్చింది. షెడ్యూల్ 5 ఏమంటున్నది? ఆదివాసీ ప్రాంతాల్లో ఒకవేళ వనరులు తీసుకోవాలన్నా ఆదివాసుల అనుమతితో మాత్రమే అక్కడికి వెళ్ళాలి. ఇది షెడ్యూల్ 5 యొక్క సారాంశం. కానీ ఎమినెంట్ డొమైన్ అని ఉంటుంది. ఎమినెంట్ డొమైన్ అంటే సమాజానికి పనికిరావడం కొరకు, భారతదేశ అభివృద్ధి కొరకు ఒకవేళ ఏదైనా ఖనిజాలు కావాల్సి వస్తే రాజ్యము ఆ ఖనిజాలు తీసుకునే ఒక హక్కు ఉన్నదని ఒక రాసి పెట్టారు. బిడి శర్మ గారు అంటే అత్యంత ఆత్మీయుడు ఆదివాసుల కొరకు. ఆయనకు మతిమరుపు వచ్చి పూర్తిగా ఆయన జ్ఞాపక శక్తి కోల్పోయినప్పుడు కూడా నాకు రోజు ఫోన్ చేసేవాడు. ఛత్తీస్గఢ్ ఎప్పుడు పోదాం, మీ ఆరోగ్యం బాగున్నాను సరే నేను, అది ఒక్కటి మాత్రం గుర్తుంది. ఆయన అన్ని మర్చిపోయారు, కానీ ఛత్తీస్గఢ్ పోవడం మాత్రం మర్చిపోలేదు. हर वो पार्टी कब जाएंगे, मैंने आपका हेल्थ अच्छा दोस्तों बाद में जाएंगे. మనం కూడా ఈ క్రియేటివ్ డిబేట్లో భాగం కావాలి. శాంతి చర్చల్లో మీరందరూ భాగం కావడం అంటే ఈ సమాజ భవిష్యత్తు గురించి చర్చలో మీరు భాగస్వామ్యం కాబట్టి మీరందరి వాళ్ళ ఈ సదస్సు పెట్టడం, ఈ సదస్సులో ఇంతమందిని పిలిచి మాట్లాడించడం,
ఇది నిజంగా నా దృష్టిలో ఇది ఒక చక్కటి అనుభవం, తర్వాత ఒక చక్కటి మార్గం, ఒక ప్రజాస్వామ్య మార్గాన్ని మీరు ఎన్నుకున్నారు. కాబట్టి మీ అందరినీ, ముఖ్యంగా ఈ మీటింగ్ చేసిన ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తూ, నిర్వాహకులను కూడా అభినందిస్తూ, శాంతి చర్చలు విజయవంతం కావాలని మనసారా కోరి దాని కొరకు పనిచేస్తాను. థ్యాంక్ యూ.